దృష్టిని కాదు, దృష్టికోణం మార్చు. ఇదిగో కమలా, పిల్లాణ్ణి తీసుకొని ఎక్కడికెళ్తున్నావ్? అరే అక్కా, వీడికి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. పొద్దున్నుంచి ఏడుస్తున్నాడనుకో. పిల్లాడికి ఎవరి దిష్టి తగిలిందో తెలియట్లేదు. పదే పదే ఆరోగ్యం పాడవుతూనే ఉంది. దిష్టి కాదు, నీ దిష్టికోణం మార్చు. అంటే ఒకవేళ పిల్లాడు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటే దానర్థం తనలో రోగనిరోధక శక్తి అంటే వ్యాధులతో పోరాడే శక్తి లోపించినట్లు. ఇప్పుడు ఈ లోటుని నేనెలా తీర్చాలక్కా? కేవలం కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని. అంటే పోషక గుణాలతో నిండిన సమతుల ఆహారం, ఆహారంలో పచ్చని ఆకుకూరల వాడకం, వాతావరణానుకూల పండ్లను తినడం, అలాగే మీ ఆహారంలో జొన్న, మిల్లెట్, రాగి వంటి ముతక ధాన్యాలను చేర్చుకోండి. అలాగా. దీంతో పాటు పరిశుభ్రత పట్ల కూడా దృష్టి పెట్టాలి. ఎలా అక్కా? ఎలాగంటే మరొక విషయం గుర్తుంచుకో. బాబుకి టీకాలు వేయించు, ప్రతిసారి సమయానికి. అలాగే వినండి ఈ ముఖ్యమైన మాట, భూత వైద్యం అనే ఈ విషయాన్ని వదిలేయండి, పరిశుభ్రతను పాటించండి, ఆనందంతో జతవ్వండి. బాగా చెప్పావక్క. జతవ్వండి 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 జతవ్వండి.